హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మునగాకుతో చట్నీ. ఏంటి మునగాకుతో చట్నీ అంటున్నాను అనుకుంటున్నారా? అవునండి. మునగాకు కారప్పొడి, మునగాకు తాలింపు ఇలా చాలానే చూస్తుంటారు కదా. ఒకసారి మునగాకుతో చట్నీ కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ, ఈజీ కూడా. మార్నింగ్ టిఫిన్స్లోకి చట్నీలు, పల్లీలని, పుట్నాలని, కొబ్బరని ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా పెట్టి చూడండి. చాలా బాగుంటుంది. మునగాకుతో చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేసాను చూపిస్తాను, చూసేయండి. ముందుగా మా పెరట్లో ఉన్న మునగాకు అయితే కోసి తెచ్చి క్లీన్ చేసి పక్కన పెట్టేసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ లేకుండా పల్లీలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి 4 టమాటాలు కట్ చేసి మగ్గించిన తర్వాత అందులోకి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మునగాకు, వెల్లుల్లి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసి మనం ముందుగా చేసుకున్న పొడిలో ఈ మిశ్రమాన్ని అంతా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేయండి. అంతే. అందులోకి తాలింపు పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేస్తే మునగాకు చట్నీ రెడీ. వేడి వేడి ఇడ్లీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసేయండి. మరి లంచ్లోకి మునగాకు పప్పు కూడా తెలిసిందేనండి. కుక్కర్లో పప్పు వేసి మునగాకేసి పసుపు, ఉప్పు, కారం అలాగే చింతపండు వేసి 4 విజిల్స్ పట్టించి ఆ తర్వాత తాలింపు వేస్తే మునగాకు పప్పు కూడా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.